ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఎజెండాలోని 14 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్లో పర్యటించనున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ముచ్చటించారు. పాలనా అంశాలతో పాటు కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పథకాలపై సీఎం చర్చించినట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేసే అంశంపై చర్చించారు. రైతులకు కేంద్ర సాయంతో కలిపి 20,000 రూపాయలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించినట్లు సమాచారం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లని సమయంలో 20,000 రూపాయలు అందించే పథకాన్ని సైతం త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాంతి అందిస్తారు లైవ్ ద్వారా. కాంతి, యాశీల ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి పాలనాపరమైన అంశాలను చర్చించారు. ఈ అంశాలలో ప్రధానంగా ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీలలో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని, అలాగే ఇప్పటికే కొన్ని ఏవైతే ఆ రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిలన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి తీర్చాలి అనే విషయంలో కొంత డిస్కషన్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే కొంత ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయంలో మత్స్యకారులు వేటకు వెళ్ళని సమయంలో వారికి జీవన వృత్తి ఉండదు కాబట్టి వారికి ఆ సమయంలో ఏదో ఒక ఇది కల్పించాలి అనే ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే అమలు చేయడం ఒక ఎత్తు, అలాగే అవి ఎంతవరకు కూడా పనిచేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే అంశానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించడంతో పాటుగా ప్రజల్లోకి ఈ విషయాలన్నింటినీ కూడా ఏదైతే ప్రభుత్వం చేపడుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలు విషయంలో అన్ని విషయాలు కూడా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకువెళ్లే అంశం పైన కూడా చర్చించారు. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా విశాఖ పర్యటన మోడీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో పలు శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లపైన కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటన ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని కూడా దానికి సంబంధించి అంటే ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం ఒక కేబినెట్ సబ్ కమిటీ మంత్రులతోటి వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధానమంత్రి మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో రోడ్ షో నిర్వహించాలని చెప్పి దానికి కూడా విజయవంతం చేసేందుకు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయాలని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే పలు కీలక అంశాలను కేబినెట్ అనంతరం కూడా మంత్రులతో చర్చించిన అంశాలలో సూపర్ 6 పథకాల అమలులో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటి అమలుకు కృషి చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. షీలా, మోడీ పర్యటనకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్ల దిశగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది కదా, సో ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది? అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూటమిగా ఎలక్షన్స్లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, అయితే కూటమిలో ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారానికైతే వచ్చారు. అయితే దాని తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో డైరెక్ట్గా పాల్గొంటున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో ర్యాలీ లాంటిది అలాగే సభలు లాంటివి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి కూడా 2 కమిటీలు అంటే ఒకటి ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఆ శంకుస్థాపన కార్యక్రమాలు 2 మంత్రులతోటి 2 కేబినెట్ సబ్ కమిటీలు వేసి విజయవంతంగా చేయాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ పర్యటనలో చాలా కీలకంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రులతోటి సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. షీలా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటవి?
ప్రధానమంత్రి ఏదైతే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో రైతులకు ఇచ్చేటువంటి ప్రభుత్వ సాయంతో కలిపి ఆర్థిక సహాయం విషయంలో కూడా కొంత చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించినంత వరకు కూడా రామాయపట్నంలో BCCL రిఫైనరీకి ఆమోదం తెలిపారు. అలాగే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టులకి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలిపారు. అలాగే విశాఖలో జరుగుతున్నటువంటి శంకుస్థాపన మెట్రో రైలుకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ పాల్గొంటున్నారు. ఈ మోడీ పాల్గొనే సందర్భంగా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఈ గత 5 సంవత్సరాలు ఎలా వెనుకబడిపోయామనే విషయాలను కూడా మోడీకి వివరించేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మోడీ పర్యటనను విజయవంతం చేయాలని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. శీల. రైట్. థ్యాంక్ యూ కాంతి.